నమస్తే ఓరగల్లు 9 నేషనల్ టీవీకి స్వాగతం. మూసీ ప్రక్షాళనపై విపక్షాలు రాదంతం చేస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు. 2017లోని మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారని చెప్పారు. మూసీకి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్ నిర్ణయించారని, దీనికోసం జీవో నెంబర్ 7 తెచ్చారని వెల్లడించారు. మూసీకి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఫిక్స్ చేయాలని 2020లో జూన్ 25న కేటీఆర్ ఆదేశించారని చెప్పారు. మూసీలో అక్రమ కట్టడాలను గుర్తించాలని, బఫర్ జోన్ గుర్తించాలని ఆనాడు కేసీఆర్ ఆదేశించలేదా అని ఆయన ప్రశ్నించారు. మూసీని కాలుష్యరహితంగా ప్రశ్నించారు శ్రీధర్ బాబు. గుర్తించాలని ఆనాడు కేసీఆర్ ఆదేశించలేదా అని ఆయన ప్రశ్నించారు. మూసీని కాలుష్యరహితంగా చేస్తామని కేసీఆర్ చెప్పలేదా అని ప్రశ్నించారు శ్రీధర్ బాబు. వాయువు వికారాబాద్ నుంచి మొదలు పెట్టుకుంటే నల్గొండ, హైదరాబాదు, సికింద్రాబాదు ఈ జిల్లా వాసులందరికీ కూడా ఈ రెంట్ విషయంలో ఒక ఆలోచనమైన నిర్ణయం తీసుకొని గత ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేకించి టిఆర్ఎస్ నదికి సంబంధించి లెక్కలు తీయాలి. మున్సిపల్ అటెండ్ అయిన 2020లో వీటిపైన ఉన్న నిర్మాణాలన్నిటిని కూడా కూల్చేయాలని చెప్పారు. వారి స్ట్రాటజీ పరంగా ఈరోజు ఒక మాట వార్ ఫ్రంట్ లో అంటే యుద్ధ ప్రతిపాదిక మీద అక్రమాలను తొలగించాలని స్పష్టంగా చెప్పింది. అది కూడా 2022లో ఆ మాక్సిమం డిశ్చార్జ్ కంటే ఎక్కువ వచ్చింది. విత్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ తెలంగాణ సర్వే అండ్ బౌండరీస్ వైజ్ మ్యాప్స్ కూడా ఫిక్స్ చేశారు. ఇవన్నీ స్పష్టంగా వారు ఏ విధంగానైతే వారి ఆలోచన చాలా సందర్భాల్లో యుద్ధ ప్రతిపాదిక మీద అక్రమ కట్టడాలను తీసివేయాలని ఆలోచన చేసి ఆలోచన క్రమంలో వారు అనేక సందర్భాల్లో వారు చెప్పి వివిధ మీటింగ్స్ ద్వారా ఈ మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించిన అంశాలు కానీ విడుదల కార్యక్రమం పెట్టే ప్రయత్నం చేయదు. ఒక పక్షాన అభివృద్ధి చేయాలనే అంశంతో ఒక మార్పు చూపెట్టాలి అన్నారు. ఈ విషయంలో ఆ ప్రాంతం సార్ మంత్రి గారు సీవరేజ్ ప్లాంట్లు కట్టాలా, ఎక్కడైతే నోటీసులు ఇచ్చింది దానికి ఇబ్బంది జరగకుండా తప్పకుండా మూసీ ప్రక్షాళన చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు సుదీర్ఘ కాలం పాటు తిహార్ జైల్లో ఉన్న సమయంలో ఆమె అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. గైనిక్ సమస్యలు, తీవ్రమైన జ్వరంతో అనేకసార్లు ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం బెయిల్ పై విడుదలైన కవిత ఆరోగ్య పరీక్షలు నిమిత్తం గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్కి మంగళవారం వెళ్లారు. సాయంత్రానికి కవితకు వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత వెంటనే డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు చేస్తుందని తెలిపారు ఎంపీ రఘునందన్ రావు. కొండ సురేఖపై ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్ నేతలేనని ఆరోపించారు. బీఆర్ఎస్ నుంచి డబ్బులు తీసుకున్న వాళ్లే ట్రోలింగ్ చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు కామెంట్స్ చేసినా ఏ ఒక్కరిని వదిలిపెట్టదని తెలిపారు. 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని అన్నారు రఘునందన్ రావు. బీఆర్ఎస్ నేతలు సంస్కారరహితంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ మహిళలను గౌరవించే సంస్కృతి లేదని, బీఆర్ఎస్ కు మహిళలంటే కేవలం కవిత ఒక్కరేనా అని ప్రశ్నించారు.
కొండ సురేఖపై ట్రోలింగ్ కు హరీష్ రావు కేటీఆర్ బాధ్యత వహించాలని తెలిపారు. తన వల్ల కొండ సురేఖకు ఇబ్బంది అయితే క్షమించాలని కోరారు. కొండ సురేఖకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానని తెలిపారు. వెంటనే మీరు కంట్రోల్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ గారికి చెప్తూ హరీష్ రావు గారికి నా సూచన. మొదటిసారి వాడు దుబ్బాకకు రావడం జరిగింది. సభ్యుడిగా నేను దేశ ప్రధానికి వేసింది కూడా నూలు పోగులు, ఇట్లాంటి సేమ్ కొండ సురేఖ గారికి వేసినటువంటి నూలు పోగుల దండనే వేసి చేనేత కార్మికుల సమస్య ఇన్ఛార్జి మంత్రి హోదాలో శ్రీమతి కొండా సురేఖ గారు దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి నేను ఎంపీగా గెలిచిన తర్వాత వారు మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి వస్తుంటే అక్క వేయొచ్చా అని అడిగి, అక్క మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యలు, నేతన్నల సమస్యలు, ఆ కుటుంబంలో నుంచి వచ్చినటువంటి అక్కవు కాబట్టి దయచేసి మా దుబ్బాక నేతన్నల సమస్యలు పరిష్కారం చేయక అని అడిగి ఒక అక్కకు తమ్ముడిగా వారికి నేను ఈ నూలు పోగుల దండేస్తే దానికి కూడా ఇంత సంస్కార విహీనంగా మాట్లాడుతూ నోటికి వచ్చినటువంటి మాటలు పెడుతూ ఇష్టారాజ్యంగా బిహేవ్ చేయడం అనేది బాధాకరం. ఒక సోదరిగా వారికి జరిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల పట్ల 100% విచారం వ్యక్తం చేస్తూ తమ్ముడిగా తప్పకుండా మీకు జరిగినటువంటి అన్యాయం పట్ల ఒక వకీలుగా 100% మీ తరఫున నిలబడతాను. ఇది హరీష్ రావు గారు చేతులు తెలుసుకోవడం. మేము జీతం ఇస్తలేమో అని చెప్పుండ్రి, ఈ ఫేస్బుక్ పేజీ మాది కాదు లేదా ఈ ట్విట్టర్ అకౌంట్ మాది కాదు అని చెప్పండి. ఈ తల్లిని మీరు ఇష్టారాజ్యంగా పాలన చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఎంకరకు వస్తే ఈ రోజు కూడా మొట్టమొదటిసారి జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోదాలో శ్రీమతి కొండా సురేఖ గారు జిల్లాకు వస్తే నేను స్వాగతం పలకడానికి అని చెప్పి వారి సామాజిక వర్గానికి సంబంధించి సమస్యల హారాన్ని వారి మెడలో వేస్తే ఇంత కుత్సితమైనటువంటి మనస్తత్వంతో, ఇంత చిల్లరమైనటువంటి ఉద్దేశంతో, దీంట్లో ఎక్కడ కూడా తప్పుడు స్కోప్ లేకుండా ఇచ్చినటువంటి దీన్ని ఇంత దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళకి ఒకసారి దయచేసి నేను టీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్కు, హరీష్కి మళ్ళీ చెప్తా ఉన్నాను. మీరు కింద పెట్టినటువంటి కామెంట్స్ చూస్తే ఇందులో రకరకాల కేసీఆర్ ఫ్యాన్ మోహన కృష్ణ, సౌత్ పా తాళ్లపల్లి, ఇట్లా మీరు పెట్టినటువంటి కామెంట్స్ అన్ని చూస్తే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాంటి కామెంట్స్ పెట్టినారు. కాబట్టి దయచేసి ఇట్లాంటి వాళ్ళని మీరు నియంత్రించకపోతే తప్పకుండా చట్ట ప్రకారం ప్రతి ఒక్కరి మీద కేసులు పెడతాం. దుబ్బాకలో పెడతాం, సిద్దిపేటలో పెడతాం, మెదక్లో పెడతాం, హైదరాబాద్లో కూడా కేసులు పెట్టిస్తాం. ఖచ్చితంగా కామెంట్స్ పెట్టిన దగ్గర హరీష్ రావు గారి ఫోటో ఉన్నా, కేసీఆర్ గారి ఫోటో ఉన్నా, ఇంకెవరి ఫోటో ఉన్నా, ఇంత దిగజారి మీ బొమ్మల్ని వాడుకుంటున్నప్పుడు మీకు కంట్రోల్ చేయడం చేత కాకపోతే తప్పకుండా మేము కంట్రోల్ చేస్తాం. అందరి మీద కూడా మా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరెవరైతే కింద రాంగ్ కామెంట్స్ పెట్టి వాళ్ళ ఫేస్ ఐడీలు దాచిపెట్టుకొని తప్పుడు పనులు చేస్తా ఉన్నారో మీరు వస్తే కూడా శాసిక స్థితిని చూస్తే వెంటనే మహిళల్ని గౌరవించే సమితి కొండా సురేఖ గారు కలిగినట్టు ఏంటంటే సిరిసిల్లలో మెజారిటీ ఓట్లు నేతలే ఉంటాయి. దుబ్బాక, సిరిసిల్ల ఈ ప్రాంతం అంతా 5 పార్క్ లో బీజేపీ చేపట్టిన 24 గంటల రైతు హామీల సాధన దీక్ష ముగిసింది. సోమవారం రాత్రి దీక్ష శిబిరంలోనే నిద్రపోయిన బీజేపీ నేతలు తిరిగి మంగళవారం ఉదయం దీక్ష ప్రారంభించారు. 24 గంటల పాటు సాగిన దీక్షలో పాల్గొన్న బీజేపీ కీలక నేతలు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వ్యవసాయ శాఖ మంత్రికి వయసు అయిపోయిందని, ప్రభుత్వాన్ని మేలగొల్పేలా దీక్ష సాగిందని అన్నారు. కాంగ్రెస్ హయాంలో గిట్టుబాటు ధర ఎంత ఉన్నాయో మోడీ హయాంలో గిట్టుబాటు ధర ఎలా పెరిగాయో కనిపించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు పచ్చి మోసాలుగా మిగిలిపోయాయని, ఈ దీక్షలు ప్రతి జిల్లాకు వర్తించాలని పిలుపునిచ్చారు. ముగింపు కాదు, కేవలం విరామం మాత్రమే. ఇలాంటి ఉద్యమంలో అయిపోయి కేసీఆర్ శకం ఒడిసింది, 75 ఏళ్ళు దాటి అయిపోయి కేసీఆర్ శకం ఒడిసింది, ముసలోడు 75 ఏళ్ళు దాటింటాడు. నెక్స్ట్ ఎలక్షన్కి 80 అవుతాయి, ఉంటాడో పిక్తాడో తెలియదు.
పోరగాళ్ళు నడుపుతారు పార్టీ. ఈ పోరగాళ్ళకు కూడా నోటేస్తారా అండి? కూడా నోటేస్తాడా? మీడియా కింద మీద పడితే వేస్తారా అనుకున్నా? ఓట్లు వేయరు. పటేల్ గారు, సీనియర్ పార్లమెంట్ సభ్యులు ఈటల శాసనసభ్యులు గారు రైతుల పక్షాన, రైతుల పక్షపాతిగా ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ గత 9 నెలల్లో ఈ రాష్ట్రంలో నేను ఒకటి అడుగుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 9 నెలల్లో అన్ని వర్గాల ప్రజల్ని విస్మరించి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సమస్యలన్నీ గాలి కొదిలేసి, ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి ఈరోజు కేవలం హైదరాబాద్ ఢిల్లీ హైదరాబాద్ చక్కర్లు కోరుతున్నాడు. ఎందుకంటే ఢిల్లీలో పబ్బం కట్టాలన్నట. కుటుంబాలను కొల్లగొట్టి లేదా మీరు జేబు నింపుకోవడానికి రిలీజ్ చేసిండు. 5,000 కోట్లు 17,000కు తగ్గిస్తున్నాడు. మరోవైపు ఇక్కడ మూసీ ప్రక్షాళన కోసం 50,000 కోట్లను 1,50,000 కోట్లకు పెంచుకొని గుత్తేదారుల జేబులు నింపడం కోసం ఒక కొత్త ప్రాజెక్టు నింపుతున్నారు తప్ప ఇక్కడ ప్రజా క్షేత్రంలో ప్రజల కోసం, అట్టడుగు పడుగు బలైన వర్గాల కోసం నీ ప్రభుత్వమే ఈరోజు కరప్షన్ అడ్డగా మారింది. నేను ఆర్ట్ ద్వారా టైం పాస్ చేస్తారు తప్ప కేబినెట్ మీటింగ్ లో అవసరం లేని హామీలు ఇవ్వని హైడ్రా గురించి, అవసరం లేని హామీలు ఇవ్వనటువంటి మూసినటువంటి స్టేట్మెంట్ ఖండిస్తున్నాం. తుమ్మల నాగేశ్వరరావు గారు అవగాహన రహితమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా దీక్షకు పెద్ద చేయవలసిందిగా गरीबों का घर तोड़ने का काम कर रहे हैं. एक जगह पे गरीबों का घर आप विदाउट జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించిన హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి. ఎమ్మెల్యే మాట్లాడుతూ 10 నెలల్లో కలలు కన్న చరిత్ర నీది, 10 నెలల్లో పడి లేచిన కెరటంలా అభివృద్ధి చేసిన చరిత్ర నాది అని తెలిపారు. నా రాజకీయ జీవితం తెచ్చిన పుస్తకం బీసీ ఐక్యత అంటున్న నువ్వు నీ చుట్టూ ఒక్కరిన బీసీలను ఎదగలిచ్చినావా? నీ వెంట ఉన్న ప్రభాకర్ సాంబయ్యలను ఎంత అనగదొక్కావో మాకు తెలియదా అని ఆయన తెలిపారు. నేను రెడ్డి అయినా నా చుట్టూ ఉన్న మొత్తం బీసీ నేతలే అన్ను ఆయన తెలిపారు. నా దగ్గర అన్ని కులాల వాళ్ళు ఉన్నారని, కానీ నీ దగ్గర కులాలు ఏంటంటే కబ్జా కులం, దోపిడీ కులం, గూండాల కులం, కాంగ్రెస్ వాళ్ళు గూండాలు, రౌడీజులు అంటున్నావు. నేను జరిగిన తంతులో అక్కడ బయలుదేరినట్టు ఇక్కడ అవసరస్తాన్ని 1000 ఫోటోలు పెట్టాలి. ఆడ కట్టించిన అని చెప్తాడు. ముందు కూడా ఇవాళ అక్కడ ఉన్నటువంటి పెద్ద ఆడ కాంపౌండ్ కట్టుకున్నారు. ముందు సైడ్ మున్సిపల్ ఫండ్ పెట్టి అప్పుడున్న కార్పొరేటర్ కూడా నిన్న అక్కడ కట్టించింది. ఆయన రూపాయి పైసా పెట్టలేదు, రూపాయి కాదు పైసా పెట్టలేదు, నేను కట్టించిన అని చెప్పుకుంటున్నాను. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే దళితులందరూ కాంగ్రెస్ కోటేస్తారు. కాంగ్రెస్ ఒక్క ఇల్లు ఒకటే 2 అడగా నేను మీకు 9 రూపీస్ మీద కూడా నేను అడిగిన ఒక్కరితో అనిపి రాజీనామా చేస్తా అన్న. నేను ఒక్కరితోటే 2వ వ్యక్తులు అడగలే. చాతగాని దద్దమ్మలు తిరిగా వచ్చినాను మాటలు మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టి వచ్చినాను మాట్లాడి అన్ని అయిపోతాయి అనుకోని మళ్ళీ దాన్ని చేతులు దుక్కుని పోతే ఇదా అంత పెద్ద లీడర్ నువ్వే చెప్తున్నావు. స్థాయి శ్మశాన వాటికలు అన్ని కూల కొడితే ఇప్పుడే కొత్త కూల కొడితే నేను పోయినా అక్కడ కూలకొచ్చిన 10 నిమిషాలలో నేను పోయినా ఇప్పటి వరకు నువ్వు పెద్దమ్మగడ్డకే పూలకొచ్చే కాడికి FIR చార్జ్ షీట్ చూపించిన. కబ్జాలకు మారు పేరు ఇలా హనుమకొండ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో కబ్జా కోరు, గుండాయిజం, రౌడీజం ఎవరు అంటే ఏకైక వ్యక్తి పేరు చెప్తారని వినయ్ భాస్కర్ నటన. ఆఖరికి చేస్తున్నాం. దీన్ని రెచ్చగొట్టి ఒకటే యూట్యూబ్ లో పెడతా. అరే నిన్ను ముట్టుకొని చేస్తున్నాం అయితే నువ్వు ఎన్నడన్నా పోనిచ్చావు అమ్మ ఇంట్లోకి వెళ్ళిపోయి అక్కడ బయలుదేరినట్టు పోయేది. సుధాకర్ గారు
నీ పొద్దుగాలే ఉంది ఒక కార్యకర్తకు అందుబాటులో ఉండకుండా ఆడ పోయి కూర్చోవడం దుకాణం సెటిల్మెంట్ దుకాణం ఇవే దుకాణం తప్ప ఏం పెట్టింది ఏది ఏపీలో తిరుపతి లడ్డు ప్రసాదంపై వివాదం రాజుకున్న క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న తిరుమలలో ఈ దీక్షను విరమించుకోనున్నారు పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా తిరుపతికి చేరుకొని అల్పిరి మెట్లు మార్గం ద్వారా నడుచుకుంటూ తిరుమలకి చేరుకున్నారు. రేపు ఉదయం స్వామివారిని దర్శించుకొని దీక్షను విరమించుకోనున్నారు పవన్ కళ్యాణ్. దీక్ష విరమణ అనంతరం రేపు తిరుమలలోని గడపనున్నారు పవన్ కళ్యాణ్. అక్టోబర్ 3న తిరుపతిలో వారాహి సభలో పాల్గొంటారు. కాగా తిరుపతి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన క్రమంలో నెలకొన్న తాజా పరిణామంపై స్పందించారు డిప్యూటీ సీఎం పవన్. Some kind of desecration continuously it's happening in the last few years, last 5-6 years, and around 219 temples were desecrated. The Lord Rama statue head was chopped off. So this is not just about one prasad issue today. Maybe it came out. Maybe this was a triggering point to initiate all this. This Prayashchit Diksha is the commitment to take forward the Sanatana Dharma Paridakshana board is very essential. That is the art of the day. This kind of occurrences, any kind of desecration to temples and such kind of occurrences should be stopped and should be addressed differently, at a different level. And all this, keeping all this in my mind, and I think that's what I initiated this Diksha. This is going to be, I think, 10th day. Once I'm done with this, tomorrow we're going to have a declaration. Day after, what we are going ahead, what we are looking at. It is not just about Diksha. It's not just about saying something and we're forgetting it. There should be some kind of permanent measure to this, or some permanent addressing mechanism to it. I think that's what we're going to unleash. That's what the roadmap which we would like to set on day after tomorrow. Sir, would you like to respond on this SS comments on yesterday and I think they said in such a way it was they never said it was not adulterated. Maybe whatever information they have on their hands, I think they commented on that, and the Honorable Supreme Court judges said it was. They didn't say it was unadulterated. They said regarding the date there was a confusion which will be cleared. That is one aspect. But నిర్వస్థితుల పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రి కేటీఆర్ కాన్వాయ్ను ముషీరాబాద్ లో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. మంత్రి కొండ సురేఖను అవమానించిన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పోస్టులకు తెలంగాణ భవన్ ఎదుట కాంగ్రెస్ శ్రేణులపై జరిగిన దాడికి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. పోలీసులు కలుగజేసుకొని ఉద్రిక్తత వాతావరణాన్ని క్లియర్ చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వే కూల్చివేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైదరాబాద్ లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో మొత్తం మనకే వేసిర్రు, అందుకే హైదరాబాద్ మీద పగబట్టింది. ఏమో నాకు ఒక్క లోటు లేలే. ఈ గరీబ్ వాళ్ళందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు, కూలగొట్టి ఆగం చేయాలి మీ బతుకులని చెప్పి ఇలా పగబట్టిండు రేవంత్ రెడ్డి. కానీ ఒక్కసారి యాడ్ చేసుకోండి, ఏం చెప్పిండు 10 నెలల ముంగట. అప్పుడు ఇక్కడ ప్రచారంకి వచ్చిండు, తిరిగిండు, ఏం చెప్పిండు? కేసీఆర్ 2000 పింఛన్ ఇస్తుండు, ఇంట్లో అవ్వను అయ్యను ఇద్దరు ఒకరికే ఇస్తుండు, ముసలవ్వకో ముసలోన్కో. నేను ముఖ్యమంత్రి కాగానే ముసలోన్కి ఇస్తా, ముసలయ్యకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2000 ఇస్తా అన్నాడు, నేను 4000 ఇస్తా. అవ్వకేమో అత్తకేమో 4000, కోడలుంటే కోడలకు 2500, 2500 ఇస్తా. చెప్పిండలే ఇవన్నీ 6 గ్యారెంటీలు అన్నాడా? ఇంటింటికి దస్కా పెట్టి పంపించిండా? వచ్చినాయా 2500, 4000 వచ్చినాయా? వచ్చినాయండి సీక్రెట్. ఇక్కడ రాకపోతే రాలేని గట్టిగా ఇప్పుడు వచ్చినాయా రాలేదా?
కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తున్న లగ్గం చేసుకుంటే పేదవాళ్ళు నేను మీకు తులం బంగారం ఇస్తా అన్నాడు. వచ్చిందా తులం బంగారం? తులం ఇనుమని వచ్చిందా మీకు? 1,50,000 కోట్ల రూపాయలతోని 1,50,000 కోట్లు రూపాయలు కాదు, లండన్ లెక్క చేసి ఇక్కడ ఉన్న గరీబ్ వాళ్ళందరినీ తీసుకుపోయి జంగల్లో వారిస్తారట. మరి ఊకున్నావా? లక్ష్మి ఇంటి మీద కోతురులే రెండో పెట్టరా కింద ఇల్లు కూడా కొట్టమని ఎవరు చెప్పిండు? ఎవరు చెప్పలే. ఇందిరమ్మ రాజ్యం ఇల్లు కట్టిస్తా అన్నావు, ఇల్లు కూలగొడతా అని చెప్పలే. అయినా నాకు తెలియక అడుగుతున్నా, మీరు గెలిపించిన ఓట్లు ఎంచుకొని పదవులలో కూర్చొని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తప్పించుకుపోయేటోడు నాయకుడు ఎట్లయితారని అడుగుతున్న కిషన్ రెడ్డిని నేను. ఇలా అందుకు మేము ఇవ్వాలని కూడా సిద్ధంగా లేము. బతుకమ్మ పండుగను పురస్కరించుకొని హన్మకొండ రెడ్డి కాలనీ పరిధిలోని సమత హై స్కూల్లోని మంగళవారం విద్యార్థులు ముందుగానే పూల పండుగను ఘనంగా నిర్వహించారు. పిల్లలు వివిధ రకాల పూలతో బతుకమ్మను పేర్చి దాని చుట్టూ సాంప్రదాయ నృత్యాలు చేస్తూ బతుకమ్మ పాటలు పాడుతూ ఆనందించారు. 9 రోజుల పాటు జరుపుకునే బతుకమ్మ పండుగ యొక్క విశిష్టతను ఉపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు కరుణాసాగర్ రావు, భారతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ మహిళా ప్రజలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరియు విజయదశమి పండుగ శుభాకాంక్షలు. మేము సమతా స్కూల్లో పిల్లలందరితో పాటు అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ సంబరాలు ఎంతో ఘనంగా జరుపుకున్నాము. మా పాఠశాల సమతా హై స్కూల్ కుమార్పల్లి హనుమకొండ. తెలంగాణ మహిళా ప్రజల సంబరాలు ఎంతో ఘనంగా జరుపుకున్నాము. తెలంగాణ మహిళా ప్రజలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మన తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుపుకునేటువంటి ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ ఎంతో సంతోషంగా పండుగను తెలంగాణ పిల్లలతో ఎంతో సంతోషంగా వయోవృద్ధుల సంక్షేమంలో భాగంగా డే కేర్ సెంటర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని వయోవృద్ధుల కోసం హన్మకొండలోని జిల్లా పరిషత్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన వయోవృద్ధుల డే కేర్ సెంటర్ భవనాన్ని కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆపదలో ఉన్నవారికి దాతలు రక్తదానం చేయడం వల్ల ప్రాణదాతలుగా నిలుస్తారని తెలిపారు. హన్మకొండ సుబేదాలోని రెడ్ క్రాస్ సొసైటీలో అహ్మదియా నేతాజీ యువ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. పరిష్కరించడమైనది విజయవంతంగా ముగించడం జరిగింది.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇది మన మెడికల్ ఎవిడెన్స్ తరఫున మనము చేసే సర్వీసెస్. మీరందరూ ఆరోగ్యంతో మరి లైఫ్ స్పాన్ అనేది నిండు కూడా మీరు జీవించాలని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీదకి కోరుకుంటూ మీ అందరూ కూడా జిల్లా కలెక్టర్ చేశారు. వారికి అందరూ కార్యక్రమాల్లో మాట్లాడుకుందాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి వయోవృద్ధుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కలెక్టర్ గా ఉన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ లో భాగంగానే మనము సీనియర్ సిటిజన్ డేకేర్ సెంటర్ అనేది ఇనాగ్రేట్ చేసుకున్నాము. దీని గురించి రిక్వెస్ట్ ముందు నుంచి సీనియర్ సిటిజన్స్ ఫోరం అవ్వచ్చు, అలానే ఈడబ్ల్యూ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఇది ఒకటి ఫెసిలిటీ ఉంటే బాగుంటుంది అని రిక్వెస్ట్ చేశారు. అండ్ సైమల్టేనియస్ గా సిఓజెడ్పీ గారు కూడా వాళ్ళ ప్రెమిసెస్ లో ఇచ్చిన ఆర్డర్స్ అన్ని కూడా కంప్లైన్స్ అనేది మానిటర్ చేయడానికి సపరేట్ గా ఆడియోస్ ఇద్దరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ 1 year ఇచ్చిన ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో ప్రొవిజనల్ సైడ్ నుంచి అవి ఎంతవరకు ఇంప్లిమెంట్ అయ్యాయి మీడియా నుంచి ఐ థింక్ మంచి కార్యక్రమం. అండ్ ఇంకా ఎక్కువ స్కూల్లో పికప్ చేయాల్సిన వాలంటరీ దాదాపు 20 మెంబర్స్ బ్లడ్ డొనేట్ చేశారు. ఈవినింగ్ ఇంకా ఎక్కువ మంది కూడా 60 to 70 మెంబర్స్ వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తారు. అండ్ ఇది ఒక మంచి జెస్చర్ సో దట్ మోర్ నెంబర్ ఆఫ్ యంగ్ పీపుల్ ఆర్ పార్ట్ ఆఫ్ ది పబ్లిక్ సర్వీస్లోకి రావాలనే ఉద్దేశం. సో ఐ అప్రిషియేట్ ది ఆర్గనైజేషన్స్ ఫర్ టేకింగ్ దిస్. డిజిటల్ కార్డ్ కోసం వివరాలు పక్కాగా సేకరించాలని ఆయా జిల్లా కలెక్టర్ను రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డ్, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు, 2 పడకల గదులు, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్తో మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీ నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ కోసం పైలట్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోని ఒక మున్సిపల్ గ్రామంలో కుటుంబాల వివరాలు ఇంటింటికి తిరిగి సేకరించాలని, దీనికి నోడల్ ఆఫీసర్ను నియమించాలని ఆదేశించారు. సర్వే సందర్భంగా ఆయా కుటుంబాల్లో పుట్టిన, మరణించిన వారి వివరాలు తీసుకొని ఎంట్రీ చేయాలని ఆదేశించారు. ఈ నెల 8వ తేదీ వరకు పూర్తి చేయాలని, 9వ తేదీ స్క్రూటీనీ ఉంటుందని, 10వ తేదీని రిపోర్టింగ్ సబ్మిషన్ ఉంటుందని తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్టు ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా మిగతా సర్వే పనులపై ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. సందర్భాలు మీరు కూడా పత్రికల ద్వారా వివిధ రూపాల్లో వినుంటారు, చూసుంటారు. ప్రధానంగా దాంట్లో అది కమ్యూనికేట్ చేయాలి. ఈ రోజు చేస్తారా, రేపు చేస్తారా దాంట్లో ఈచ్ జీపీ పంచాయత్ సెక్రటరీ ఇట్ సెల్ఫ్ ఇస్ టీమ్ కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ ఒక 70 లాగిన్స్ సపరేట్గా జీపీ వైజ్ ఇవ్వడం జరిగింది. So we started initially, we had done the training as per Principal Secretary's instructions. We had given training to all of them. We had ensured that logins were created for everybody. దాని తర్వాత ఫీల్డ్ కూడా వెళ్ళారు మ్యామ్. ఐ అండ్ మున్సిపల్ కమిషనర్ ఆల్సో పర్సనలీ వెంట్ టు ద ఫీల్డ్ ఇన్ 3-4 cases. We saw how long it was taking on the app. ఇవన్నీ కూడా చెక్ చేశాం మ్యామ్. ఆఫ్టర్ దట్ ఈవెన్ గేవ్ ద ఫీడ్బ్యాక్ మ్యామ్ అండ్ sir has rectified most of those issues ma'am. Save option అనేది plus and lot we have completed so far something ma'am and come back ma'am. This is what an action plan for the next 10 days and review daily. Yes for each of the next 10 days. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్ 9 నేషనల్ టీవీ.